పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి చేసింది ఏముందని, నల్గొండలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోందన్నారు. పాలమూరు సస్యశ్యామలం చేసేందుకు మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని, ప్రజాసేవలో నక్సల్స్ దూటులకు బలైన చిట్టెం నర్సిరెడ్డి మీకు గుర్తు రాలేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని, సంవత్సరానికి ఎకరాకు 12,000 ఇస్తామని క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం ఈరోజు మీడియాలంతా చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరాకొర అమలు చేసి మమ అనిపించి తెలంగాణ రైతుల్ని ప్రజలని పెద్ద ఎత్తున మోసం చేసింది. 15,000 ఎకరాకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి 12,000 ఎకరాకని నిన్న ప్రకటించడం చూస్తే తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిండు. ఒక సంవత్సరం తర్వాత రైతులు ఓపిక పట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డిసెంబర్ 9 పోయిన సంవత్సరమే, అంటే